దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారు. నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తుంటారని ఉదయకాలం మరలా మనము కలుసుకున్నట్టు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చెడు వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఒకవేళ ప్రార్థన చేయకపోతే వెంటనే వాక్యం అయిన వెంటనే ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. దేవుడు మహిమ కలుగును గాక. చూడండి, ఇది మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. స్కూల్ పిల్లలు అంటే స్కూల్ తెరవబడ్డాయి. పిల్లలందరూ చాలా ఆసక్తితో స్కూళ్ళల్లో చేరిపోతున్నారు. చక్కచక్కని వాళ్ళ క్లాస్ వాళ్ళు ప్రమోట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బిజీగా వాళ్ళకి ఫీజులు కట్టే విషయంలో, బుక్కులు తీసే విషయంలో వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ షెడ్యూల్ మనము ఈ యొక్క జూలై 1st వీక్ దాకా ఇది కొనసాగుతూ ఉంటుంది. అయితే మన పిల్లల కొరకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, గతంలో అయితే ట్యూషన్ పంపించాలంటే కూడా కష్టపడేవాళ్ళు తల్లిదండ్రులు. ఇదైతే చాలా తక్కువ వేతనాలు తెచ్చుకునే తల్లిదండ్రులు కూడా పిల్లలు మంచిగా క్వాలిటీ కలిగిన చదువు చదవాలని వాళ్ళ కొరకు ఎంతైనా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ మొత్తం ఒక మాటలో చెప్పాలంటే సాక్రిఫై అయిపోతున్నారు. వాళ్ళ పిల్లల కొరకు మంచి మంచి ఫీజులు కార్పొరేట్ స్కూల్లో చేర్పించి వాళ్ళు బాగా చక్కగా చదివించి వాడు మంచి వృద్ధిలోకి రావాలనే ఆశ తల్లిదండ్రులకి ఈ యొక్క జనరేషన్ లో కలిగి ఉండటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది చాలా మంచిది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి తల్లిదండ్రులు చేయవలసిన పని, పిల్లలకు ఏ విధంగా కష్టపడుతున్నారు. ఆహార్నిసలు ఒకరైతే కంపెనీకి వెళ్ళి 2 hours 3 hours అదనంగా ఓటీలు కూడా చేసి ఆ వచ్చేటువంటి వేతనంతో పిల్లలకి ఏది తక్కువ లేకుండా చేయాలనేటువంటి ఆతృత కలిగి ఉంటున్నారు. దీనిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. అలాంటి తల్లిదండ్రులు దేవుడు తప్పకుండా దీవించును గాక. చూడండి, అంటే ముఖ్యంగా ఈ యొక్క సీజన్ లో అంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయము, చేయవలసిన పని అంటూ ఏదైనా ఉంది అంటే, ముందు పిల్లలకు ఏ విధంగా కష్టపడి చదువుల కోసం వాళ్ళు తాపత్రపడుతున్నారో ముందు వాళ్ళ అబ్జర్వేషన్ చేసే తల్లిదండ్రులుగా ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చదువు వచ్చారు, వాళ్ళ బుక్కులో ఏముంది అనేది మనం ఒకసారి చూడాలి. తర్వాత మన పిల్లలకు మనం నేర్పించాల్సిన విషయము, ఉదయ కాలాన్ని లేచి ముందు ప్రార్థన చేయమా, దేవునితో కొద్దిసేపు మాట్లాడాలని దేవుని వాక్యం చిన్న చిన్న వాక్యాలు మన బిడ్డలకు నేర్పించాలి. తర్వాత దేవునితో వాళ్ళకు ఫ్రెండ్షిప్ చేయించి ఉదయకాలం లేచి ముందు దేవునికి వాళ్ళు మోకరించి ప్రార్థించాలా. తర్వాత పేరెంట్స్ కి, ఎల్డర్స్ కి వాళ్ళు విష్ చేయాలా. తర్వాత వాళ్ళ పనుల్లో కూడా నిమగ్నం అవ్వాలి. ఇది పేరెంట్స్ గా ఉండే వాళ్ళము ఖచ్చితంగా ఈ బాధ్యత మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే, ముందు వాళ్ళకి చదివించడం కంటే వాళ్ళు ప్రయోజకులు అయ్యే దానికంటే కూడా ముందు ఈ క్రమశిక్షణ అనేది మన బిడ్డలకు మనం నేర్పించినప్పుడు మనం ఇచ్చేటువంటి చదువు, మనం పడేటువంటి ప్రయాస ఇవన్నీ ఏమవుతాయంటే రేపు క్లబ్ అయ్యి అది మనకు గొప్ప ఘనత తెచ్చే విధంగా, వాళ్ళ జీవితాలు స్థిరముగా సమాధానంగా ఉండే విధంగా మారిపోతాయి. అయితే పిల్లలకు ఏ విధంగా మనము డబ్బు ఖర్చు పెడుతున్నామో, మంచి స్కూల్లో మంచి కార్పొరేట్ స్కూల్లో బిడ్డలు చదవాలనేటువంటి ఆసక్తిని కలిగిస్తున్నామో వాళ్ళని ముందు మనం అబ్జర్వేషన్ చేసే వాళ్ళగా ఉండాలి. మన పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మన పిల్లలు ఏం కలిగి ఉంటున్నారు అనేది మనం గ్రహించాలి. ముందు మన పిల్లలకు ఫోన్ అనేది మనం అవాయిడ్ చేయాలంటే ముందు మనము కూడా అవాయిడ్ అయిపోవాలి. మనం ఆ విషయంలో సాక్రిఫైస్ అయిపోవాలి. వాట్సాప్ చూసుకుంటూ, ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ, ఇంకా యూట్యూబ్ చూసుకుంటూ మన సమయాన్ని అంతా పోలించినప్పుడు ఇంకా పిల్లలు ఏం చేస్తుంటారో మనకు తెలియదు. పిల్లల్ని గమనించి నువ్వు చేస్తే తప్పు లేదా, నేను చేస్తే తప్ప అని ప్రశ్నించే విధంగా మన పిల్లలు ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే మనం ముందు సాక్రిఫైస్ అయిపోవాలి. మనం అవసరమైనప్పుడే ఫోన్ చేయాలి కానివ్వండి, మిగతా సమయం అంతా మనము ఆ ఫోన్ ని మనము ఒక మూల పడేస్తుండాలి. ఇది మనం ముందు గమనించాలి. పిల్లలకి ఫోన్ అనేది మనము ఇవ్వకూడదు, దాన్ని అవాయిడ్ చేసేసేయాలి. అప్పుడే మన యొక్క పిల్లల యొక్క ప్రగతి చాలా చక్కగా ఉంటుంది అనమాట. తర్వాత మన పిల్లలు ఎలాంటి లగ్జరీ లైఫ్ ను వాళ్ళు కావాలనుకుంటున్నారు వాటిని మనం అవాయిడ్ చేయాలి. మనం ఇచ్చేటువంటి మనకు ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది ఇచ్చే పరిస్థితి ఉండి ఇస్తారు, కొంతమంది లేకపోయినా పోటీగా వాళ్ళ చూసి ఇస్తారు. దీనివల్ల నష్టపోతాము. కాబట్టి అలాంటివి కూడా మనం చేయవద్దు. మనం మంచి తగిన వస్త్రము, తగినటువంటి మంచి విద్య, తగిన క్రమశిక్షణలో బిడ్డను నడిపించడమే మన యొక్క బాధ్యత. ఇవి ఎప్పుడైతే ఏ తల్లిదండ్రులు అయితే చేస్తారో వాళ్ళ ద్వారా మంచి ఫలాలు మనము పొందుకుంటాము. క్రమము తప్పకుండా ప్రార్థన జీవితాన్ని మన బిడ్డలకు మనం నేర్పించాలి. రాత్రి కలిసి ప్రార్థన చేయాలి, మరలా అందరం కలిసి ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మా పిల్లలకి ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి, వాళ్ళకి చాలా అంటే స్కూల్లో టీచర్లు సండే కూడా
కొన్ని స్పోర్ట్స్ పెడుతున్నారు, స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రార్థనకు రాలేకపోతున్నారు అనే మాటలు కూడా వింటుంటాం. తప్పకుండా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఎట్లయినా సరే ఆ సమయంలో మన పిల్లలు క్రమము తప్పకుండా సండే రోజు ఆరాధన కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి మనం. అది మన బాధ్యత. మన టీచర్స్ కూడా మనం చెప్పుకోవాలి, ఆ రోజు మా పిల్లలకు వదలండి, మిగతా టైంలో మా బిడ్డలకు మీరు ఎంత చెప్పడం మనము అనే విషయం కూడా మన మన తల్లిదండ్రులుగా వాళ్ళకి మనము ఒక రిక్వెస్ట్ చేసుకోవాలి. మనం మానక అంటే పిల్లల మాట మనం వినకూడదు, మన మాట బిడ్డలు వినాలి. అలా వినాలంటే మనం ముందు దేవునికి లోబడాలి, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. మన బిడ్డల ప్రవర్తన ఎలా ఉంది, వాడు ఎవరితో మాట్లాడుతున్నారు, వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి హ్యాబిట్స్ కలిగి ఉంటున్నారు, ఇవన్నీ మనం పరిశీలన చేస్తూనే ఉండాలి. ఇది తల్లిదండ్రులకు రేపటి బాధ్యత. అంతేగాని పుస్తకాలు తీసేసాం, వాళ్ళకి యూనిఫామ్ ఇప్పించేసాం, షూ ఇప్పించేసాం, బ్యాగులు ఇప్పించేసాం, ఇక్కడ పని అయిపోయింది అనుకోవడం పొరపాటు. ఇప్పుడే పని స్టార్ట్ అయింది. వీటితో పాటు మీ పర్యవేక్షణ అనేది చాలా అవసరం. చూడండి, ఒక సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో ఒక తల్లి ఉంది. అంటే ఆమె గుణవతి అయిన భార్య అని ఆమెకు టైటిల్ ఇవ్వబడుతుంది. ఆమె ఎంతగానో కష్టపడుతుంది, వేకునే లేస్తుంది, ఇంటి వారందరి కొరకు అన్ని ఆహారాలు సిద్ధపరుస్తుంది, పనివాళ్ళ కొరకు అన్ని సిద్ధపరుస్తుంది. అయితే అన్ని కలిగి ఉండి కూడా చాలా బిజీ షెడ్యూల్ కలిగినటువంటి స్త్రీ. అయితే ఆమె ఏం చేస్తుందో చూద్దాం, ఒకసారి చదువుతాను, మీరు వినండి, కనులారా చూడండి వాక్యాన్ని. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడు, ఇంట్లో ఉండేటువంటి ఎదిగిన పిల్లలు ఎలా జీవిస్తున్నారు, చిన్న పిల్లలు ఎలా ఉంటున్నారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ఆమె ఏం చేస్తారని గమనిస్తుంది. ఎంత పని ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇవన్నీ మనం గమనించుకోకపోతే మనం చేసేటువంటి ప్రయాస అంటే వాళ్ళకు కొరకు మనం ఫీజులు కట్టడం, వాళ్ళకి స్కూల్ పంపించడం, వాళ్ళ కొరకు ఓటీ చేయడం, వాళ్ళ కొరకు చాలా కష్టపడిపోవటం, ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది. అయితే మనము వాళ్ళ ద్వారా మంచి ఫలాలు మనం పొందుకోవాలన్నా, వాళ్ళ సత్ఫలితాలు ఇవ్వాలంటే మనం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనము పర్యవేక్షించాలి. ఈ తల్లి ఏం చేస్తుందంటే ఇంటి వారి నడతలను ఆమె బాగుగా ఏం చేస్తుందంటే గమనిస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, టైం స్కూల్ కి వెళ్తున్నారా లేదా, స్కూల్ నుంచి వస్తున్నారా లేదా, ఎక్కడైనా స్టాప్ అవుతున్నారా, ఎవరితోనైనా సహవాసం కలుగుతున్నారా, ఇవన్నీ మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. అదే తల్లిదండ్రులకు ఉండవలసిన బాధ్యత. అంతేగాని ఆ పక్కింటి ఆమెతో ఇంకొక ఆమెతో ఫోన్ లో చాటింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా అన్ని విషయాలు లోక సంబంధమైన విషయాలు బిజీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంకా ఈవినింగ్ వస్తారు, అప్పటి వరకు ఏదో ఒక స్నాక్స్ పెడదాం, మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళిపోతారు అనుకోబాకండి. వీటన్నిటితో పాటు మీ పర్యవేక్షణ చాలా అవసరం. అలా లేకపోతే రేపు మార్గం తప్పిపోయినప్పుడు మనం ఏడుస్తాం. అందుకే అంటారు, ఒక మాట తెలుసా, ఒక తెలివి నానుడు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని. కాబట్టి చేతులు కాలక ముందే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకులు ఉన్నాయి కదా, ఆకుల వల్ల చల్లదనం వస్తుంది, అది అబద్ధం అని. ఆకుల వల్ల చల్లదనం ఉంది, అది కాలటం వల్ల కాదు. కాబట్టి చేతులు కాలకుండా మనం చూడాలంటే మన తల్లిదండ్రులుగా కేరింగ్ తీసుకోవాలా, బాధ్యత కలిగి బిడ్డలు చక్కగా. కొంతమంది అయితే కోపం వచ్చేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు దంచేస్తారు, అది చాలా పొరపాటు. ఎవరి మాటలు మన బిడ్డల కొరకు వినకూడదు. ఖచ్చితంగా మనం పరిశీలించాలా, అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తుండాలా, పిల్లలు ఎలా ఉన్నారు అని వాళ్ళ టీచర్స్ మనం కలుస్తుండాలా, పిల్లలు కొంచెం సేపు పిల్లలతో గడిపి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలా ఉంది వీళ్ళ యొక్క స్కూల్ యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో పిల్లలు ఎలా మెలుగుతున్నారు, ఇవన్నీ మనం గమనించుకోవాలి. అందుకే అలా గమనించుకున్నప్పుడే వాళ్ళు సత్ఫలితాలు వాళ్ళ ద్వారా మనం పొందుకుంటాం. అలా కాకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మీరు ఎంతో కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులు, పిల్లల కొరకు మీరు ఎంతో త్యాగం చేస్తున్న తల్లిదండ్రులు, తప్పకుండా ఈ యొక్క సూత్రాలన్నీ మీరు పాటించి మీ పిల్లల యొక్క నడతలను మీరు గమనిస్తూ వాళ్ళ క్రమశిక్షణలో వాళ్ళ కొరకు కొన్ని సాక్రిఫైస్ చేయాలి. మీరు వాళ్ళు అంటే మిమ్మల్ని ప్రశ్నించే విధంగా మీరు ఉండకుండా, వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడే విధంగా, మిమ్మల్ని గౌరవించే విధంగా మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎల్లప్పుడూ దేవునికి ఇష్టంగా మీరు బ్రతకాలి. అప్పుడు మీ పిల్లలు కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అలాంటి జీవితం మీకు కావాలని ఆశపడితే ఇప్పుడే ప్రార్థిద్దాము, దేవుని అడుగుదాము, దేవుని మన పాత్రలు అవుతాము. కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతిని స్తోత్రం నాయన.
మీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం అయినా సామెతల గ్రంథం 31 అధ్యాయం 20 వచ్చిందో ఆ యొక్క తల్లి ప్రభా తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా ఆమె గమనిస్తుందని మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా, తల్లిదండ్రులుగా మేము నాయన మా బిడ్డల యొక్క నా తండ్రి నడతలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలాంటి ఫ్రెండ్షిప్ కలుగుతున్నారు, ఎలాంటి మనసులు కలుగుతున్నారు అనేది మేము గమనించాలని, ఇది మా బాధ్యతనని మీరు మాతో గుర్తు చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో ఈ స్కూల్ అయినా సీజన్ స్టార్ట్ అయింది. పిల్లల కొరకు ఎంతో కష్టపడుతున్నారు పేరెంట్స్. వాళ్ళ బిడ్డల బుక్స్ కోసము, వాళ్ళ ఫీజుల కొరకు, వాళ్ళ యొక్క యూనిఫామ్ అన్నిటి కొరకు ఎంతో కష్టపడుతున్నారు. అయితే కష్టపడేటువంటి వారు ఆ ఫలాలు పొందుకోవాలంటే ఈ రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి తల్లిదండ్రులు నాయన ఒబేగా ప్రభా వాటి అన్నిటిని అంగీకరించి వాటి ప్రకారం చేస్తూ పిల్లల్ని నాయన కొట్టేవాళ్ళగా ఉండకుండా, వాళ్ళ మీద కోపగించుకునేవారు కాకుండా, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి చక్కటి మార్గంలో నడిపిస్తూ నీకు నాయన సహవాసంలో నడిపించే బిడ్డలుగా ఉన్నందుకు వాళ్ళకు నేర్పించమని, ముందు తల్లిదండ్రులుగా మీకు లోబడి విధిని జీవించే జీవితాలు ప్రతి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించి వాళ్ళ పిల్లల కొరకు కొంచెం టైం ఇచ్చేటువంటి తల్లిదండ్రులుగా ఉండేటువంటి మనసును కూడా వాళ్ళకి పుట్టించి మీరే మహింపరచబడమని వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరూ మీకు లోబడి విధిని గొప్ప ఆనందాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ రానండి. దేవుడు మనకి తోడే గాక. కాబట్టి మన పిల్లల యొక్క నడతలను మనం బాగుగా గమనిద్దాము. వాళ్ళ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మనము అప్పగిస్తాము. దేవునిలో మన బిడ్డలు దినదినము అభివృద్ధి చెందాలని, అన్ని లోకపరంగా పరలోకపరమైనటువంటి దేవులతో బిడ్డలు నిండారుగా నింపబడాలని ప్రార్థిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియజేసి దేవుని రాజ్యం కంటూ ప్రోత్సహించబడదాము. అందరూ పూర్వల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండదు గాక. ఆమేన్. షలోమ్. Push, push, push,